రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు, క్యాబినెట్లో తీర్మానించారు. అక్రమ మైనింగ్పై ఖచ్చితంగా కొరడా జులిపిస్తా అన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీల మీద, పాలిషింగ్ యూనిట్ల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఇప్పటికే తనిఖీలు సోదాలు చేశారు. ఇటు జిఎస్టీకి సంబంధించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. తాజాగా సిబిసిఐడి విచారణ జరుపుతుంది. మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో రిజిస్టర్స్, పాత రికార్డ్స్ కావాలంటే లభ్యం కావట్లేదు. 2 దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ముందుకొచ్చారు. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. వ్యవస్థ కొనసాగాలి. ఎందుకంటే దీనిపైన చాలామంది ఉద్యోగ, ఉపాధి, ఆర్థికపరమైన, పారిశ్రామికపరమైనటువంటి లబ్ధి పొందుతున్నారు. అయితే కొంతమంది చేసినటువంటి అక్రమాలు, వ్యవస్థాగతమైనటువంటి లోపాలని ఆసరాగా చేసుకొని అక్రమాలు అనేకం జరిగాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ మైనింగ్ ఏడీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో దాదాపు 320 క్వారీలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయనుకుంటే దానిలో దాదాపుగా 100ల కొద్దీ ఈ గ్రానైట్ బండలు తీస్తారు. దానికి డిగ్గింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, గోదావరి తీర ప్రాంతం నుంచి పోర్టు ద్వారా చేస్తారు. అయితే గతంలో ఈ రాయల్టీకి సంబంధించి, సేవరేజ్కి సంబంధించి, అలాగే ట్యాక్స్ ఎగవేత జరిగింది అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి గోల్డెన్ పీరియడ్గా 2006 నుంచి 9 వరకు జరిగిందనుకోవచ్చు. అప్పుడు బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల సందర్భంగా చేసినటువంటి ఎక్స్పోర్ట్ చాలా కీలకమైనటువంటి. అప్పటి నుంచి చాలా వరకు అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. దీనికి సంబంధించి ఒకటే, దీన్ని మెజర్ చేయడంలో క్యూబిక్ మీటర్లలో మెజర్ చేస్తారు, కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టన్నుల్లో కొలుస్తుంటారు. దీనిలో వ్యత్యాసం వస్తుంది, ఆ ఇబ్బందులకు అవకాశం కల్పిస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కరీంనగర్ సంబంధించినటువంటి వ్యక్తులు, కొంతమంది సామాజికవేత్తలు, న్యాయవాదులు సిబిఐ అధికారులకి ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైతం నిర్ధారించింది. ఇటు రాయల్టీ ఎగవేత, సివరేజ్ ఎగవేత, అలాగే గ్రానైట్లో అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. మెజర్మెంట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా లారీలో పరిమితికి మించి రవాణా చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. ఇలాంటి గుట్టలు, కోకొల్లలు ఇవన్నీ కూడా స్మాష్ అయ్యాయి. అంటే ప్రకృతి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి చాలామంది పర్యావరణవేత్తలు అనేక మార్లు అన్నప్పటికీ అనేక పర్మిషన్లు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఈ క్వారీలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్లో అవకతవకలు జరిగాయన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, దానికి ముందు నుంచి సైతం ఈ ప్రాంతంలో అధికారులు చాలా సీరియస్గా తీసుకొని విచారణ జరుపుతున్నారు. కానీ రికార్డులు దొరకట్లేదు. మేము వారం రోజుల్లోగా మీరు ఖచ్చితంగా రికార్డులు ఇవ్వాలని చెప్పి అల్టిమేటం ఇచ్చారు సిబిసిఐడి అధికారులు. ఖచ్చితంగా 2 వ్యక్తులు ఈ గ్రానైట్ వ్యవస్థను ఇక్కడ శాసించారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద టార్గెట్ చేశారు అధికారులు. దీనిలో భాగంగా ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతుంది. మరి మొన్నటికి మొన్న జిఎస్టీకి సంబంధించి ఎగవేత దాదాపు 100 కోట్ల వరకే ఎగవేత జరిగిందని చెప్పేసి జరిగింది. అధికారులు వచ్చారు. కొంతమందిని, ఒకరిద్దరిని, శ్రీకాంత్తో పాటు ఇంకా 2-3 అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. దీనిలో పత్రాలు కీలకంగా స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగింది అసలు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 124 కోట్ల రూపాయలు ఎగవేసిందని ప్రాథమికంగా నిర్ధారించారు గతంలోనే. ఆ తర్వాత వాళ్ళు కోర్టును ఆశ్రయించడము, దాన్ని 1+5 అంటే 749 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు చెల్లించిన అతిగతి లేదు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది సరే, లారీల ద్వారా వెళ్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషను, ట్రైన్, రైలు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి గూడ్స్ ద్వారా వెళ్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషను, దీనిలో పక్కగా లెక్క ఉందా? మైనింగ్ డిపార్ట్మెంట్లో సరిపోయినటువంటి సిబ్బంది ఉన్నారా? మరొక అంశం ఏంటంటే, ఉదాహరణకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం. గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి మనకి 20 సంవత్సరాలు లీజ్ ఉంటుంది. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత
అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. మీ యొక్క టైం బాండ్ అయిపోయింది కాబట్టి మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు ఇక తవ్వకానికి వీల్లేదని చెప్పి అదొక లోపం జరుగుతుంది. మరొక అంశం ఏంటంటే ఈ మెజర్ చేయడానికి కావాల్సినటువంటి సిబ్బంది లేరు. ఎన్ని బ్లాక్లని మెజర్ చేస్తారు, ఖచ్చితంగా అధికారులు ఇక్కడికి రావాలి, వాళ్ళ సిబ్బంది రావాలి. మరి నామ్స్ ప్రకారము పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు చేపడుతున్నారా, కనీస సౌకర్యాలు ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా, ఏ విధంగా పోతుంది అనేది చూడాలి. మరొక అంశం కీలకమైంది, 5 ఎకరాలు వాళ్ళకి లీజ్ తీసుకుంటే గవర్నమెంట్ నుంచి పక్కనున్నటువంటి ఇంకో 5 ఎకరాల వరకే ఆక్రమిస్తున్నారు. 10 ఎకరాల వరకే వాళ్ళు డిగ్ చేస్తున్నారు, గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారు, అడిగేవాళ్ళు లేరు. మరి మేనేజ్ చేద్దాం అనేటువంటి కోణంలో తయారైంది ఈ వ్యవస్థ. అంటే ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగానికి ఊతమిస్తున్నటువంటి రంగాల్లో గ్రానైట్ పరిశ్రమ అనేది ఒక కీలకమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, కరీంనగర్, ఖమ్మం లాంటి ప్రాంతం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో సైతం చాలా నాణ్యమైనటువంటి గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి, ఓవర్లోడ్తో వెళ్ళకూడదు. పాలిషింగ్ యూనిట్ల ద్వారా వెళ్ళేటువంటి దానిలో జిఎస్టీలకు సంబంధించినటువంటి ప్రక్షాళన చేయాలన్నా, ఏ విధంగా ఉంటే బాగుంటుందని కీలకంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనిలో ఇప్పటికైతే జిల్లా వ్యాప్తంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. మనం ఇంకొక 2 ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ గుట్ట, ఇలాంటి గుట్టనే మనకి ఉంది అంటే ఆ గుట్టకు సంబంధించి టన్నులు దాదాపు 20-30 ఏళ్ళైనా కానీ తరగకుండా దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని అనేక మోటార్ వెహికల్స్ కావచ్చు, కట్టింగ్ మెషిన్స్, మ్యాన్ పవరు ఇదంతా ఉంటుంది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించిన తర్వాతనే చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా జరిగిన లోపాలేంటి, దానికి ప్రధానమైన కారణం ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానిపైన స్థూలంగా ఆలోచించి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.